ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. జనసేన ప్రజాప్రతినిధుల సత్కార సభలో ఆ పార్టీ చీఫ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఎవరిని ఉద్దేశించి పవన్ వార్నింగ్ ఇచ్చారనే చర్చకు తెరలేచింది. జనసేనలో రౌడీయిజం చెల్లదని, తనను బెదిరించాలనే ధోరణిలో మాట్లాడితే కుదరదని పవన్ తేల్చి చెప్పారు. తాము లేకపోతే పార్టీ నడవదనే భావన నుంచి బయటికి రావాలని కొందరు నాయకులకు హెచ్చరికలు ఇవ్వటం గమనార్హం. ఇందుకు పవన్ కళ్యాణ్ ఎవరిని ఉద్దేశించి ఆ హెచ్చరికలు చేశారనే చర్చ జనసేనలో అంతర్గతంగా సాగుతుంది. కొందరు జనసేన నాయకులు సోషల్ మీడియాలో సొంత పార్టీ నేతలపైనే వ్యతిరేకంగా వీడియోలు, పోస్టులు పెడతారనే విషయం తన దృష్టికి వచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతి, రాజోలు, పిఠాపురం తదితర నియోజకవర్గాల్లో జనసేనలో గొడవలు ఇటీవల వీధికెక్కాయి. కొంతమంది జనసేన నాయకులు మొదటి నుంచి తాము పార్టీలో ఉన్నామని, కానీ ఇప్పుడు పార్టీ ప్రాధాన్యం ఇవ్వలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి వారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ హెచ్చరిక చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. తిరుపతి జనసేన ఇన్ఛార్జిపై ఇటీవల సొంత పార్టీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ పరోక్ష హెచ్చరిక చేశారు. ఉంటే ఉండండి, ఇష్టం లేకుంటే వెళ్ళిపోవాలనే రీతిలో పవన్ మాట్లాడటంపై కొందరు జనసేన నేతలు నొచ్చుకుంటున్నారు. కూటమి అధికారంలోకి రావడానికి జనసేన కీలక పాత్ర పోషించిందని, కార్యకర్తలు, నాయకులు అందరూ శ్రమించారనే చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్తో కొందరు నేతలు బెదిరింపు ధోరణిలో మాట్లాడటం వల్లే ఆయన బహిరంగంగా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరిని ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు చేశానో వారికి తెలుసని కూడా ఆయన అన్నారు. అధికారంలో ఉండడం వల్ల ఇప్పుడు జనసేన నాయకులు నోరు తెరవకపోవచ్చు, ఎల్లకాలం ఇదే పరిస్థితి ఉండదు కదా అని కొందరు అనుకుంటున్నారు. మొత్తానికి జనసేనలో ఏదో జరుగుతుందన్న చర్చ పవన్ కామెంట్స్తో తేటతెల్లమైంది. చంద్రబాబు గారు కానీ మేము కానీ మేము అనుకుంది ఏంటంటే ఎక్కడా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకండి. మనం గెలిచాం కదా అని చెప్పేసి అధికారుల్ని ఇబ్బంది పెట్టే పదజాలంగానే అన్నీ వాడకండి. కరెక్షన్ చేయాలంటే ఈ పదాలు వాడకుండా కూడా కరెక్ట్ చేయొచ్చు. అలాగే ఇంకొకటి కీలకమైంది ఏంటంటే మన ఇంట్లో కుటుంబ సభ్యుల్ని దయచేసి ఇలాంటి కార్యక్రమాల్లో దయచేసి మీరు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలు దయచేసి మీ రివ్యూ మీటింగ్స్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళకండి. ఎందుకంటే మనం వారసత్వపు రాజకీయాలు అనేది మన వ్యతిరేకం కాదు, కానీ జనం మీద రుద్దేయకూడదు. సహజంగా ఇంట్లో ఒక్కొక్కరికి కెపాసిటీ బిల్డింగ్, లీడర్షిప్ బిల్డింగ్ కూడా సహజంగా ఎదగనివ్వండి. ఆ అట్మాస్ఫియర్ ఉండాలి అని కోరుకుంటాం, ఇవ్వాలి. కానీ బలవంతంగా ప్రజల మీద రుద్దకండి. అలాగే రౌడీజం చాలామంది మనకి ఈ సందర్భంగా నాకు మన నాయకులందరూ కూడా తెలియజేస్తాను, ముఖ్యంగా కొద్దిమందికి అది మీకు అర్థమవుతుంటుంది నేను ఎవరి గురించి మాట్లాడతాను. రౌడీజం దయచేసి మీరు నమ్మకండి. ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను, దయచేసి రౌడీజాన్ని నమ్మకండి. మెత్తగా ఉన్న నాయకుల మీద, ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు. మీరు అది గుర్తుపెట్టుకోండి. వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా? మీరు ఆలోచించండి. సొంత పార్టీ నాయకులకే జనసేన అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చారు. తనను బెదిరించే ధోరణిలో మాట్లాడేవారు పార్టీ నుంచి వెళ్ళిపోయినా తాను భయపడనని వార్నింగ్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. జనసేన ప్రజాప్రతినిధులకు నిర్వహించిన సత్కార కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఈ సంచలన కామెంట్ చేశారు. కూటమి విజయానికి మనం తీసుకున్న నిర్ణయమే కీలకమని ఆయన అన్నారు. తాను ఉప ముఖ్యమంత్రి అవుతానని అనుకోలేదన్నారు. చాలా గొప్ప విజయం సాధించినట్టుగా పవన్ తెలిపారు. గత ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉండేది కాదన్నారు ఆయన. 7% నుంచి 20% జనసేన ఓటింగ్ పెరిగిందన్నారు. ఒక ఎంపీకి వచ్చినట్లు ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున భారీ మెజార్టీ వచ్చిందన్నారు. ఇదంతా జనసేన బలమే అన్నారు. వైసీపీ నేతలు మనకు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదని పవన్ కళ్యాణ్ ఆదర్శ కామెంట్ చేశారు. వాళ్ళేమైనా మనల్ని శత్రువులుగా భావించవచ్చేమో అని అన్నారు. వైసీపీ నేతలు చేసిన తప్పుల్ని మనం చేయకూడదని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు తప్పులు చేసి ఉంటే వాటిని చట్ట ప్రకారం శిక్షించాలని పవన్ దిశానిర్దేశం చేశారు. వైసీపీ నేతల్ని వేధించడం లేదా సామాజిక మాధ్యమాల్లో కించపరిచేలా చేయకూడదన్నారు. మనం గెలిచామని అధికారులను ఇబ్బంది పెట్టేలా మాట్లాడొద్దన్నారు. కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకుండా చూడాలన్నారు. బలవంతంగా కుటుంబ సభ్యుల్ని రుద్దకూడదన్నారు. రౌడీయిజాన్ని నమ్మొద్దని సొంత పార్టీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. తనను బెదిరించే ప్రయత్నం చేయవద్దని ఆయన మరోమారి హెచ్చరించడం గమనార్హం. సొంత పార్టీ నాయకుల్ని సోషల్ మీడియాలో హెచ్చరించే వాళ్లను వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు ఆయన.
తనకు ఎంత విధేయులైనా అలాంటి వారిని వదులుకోవడానికి రెడీ అని ఆయన ప్రకటించారు. కావున తనను లోతుగా అధ్యయనం చేయాలన్నారు ఆయన. మహిళలను కించపరిచే సొంత పార్టీ నాయకులపై ఎలాంటి బెదురు లేకుండా చర్యలు తీసుకోవాలని జనసేన క్రమశిక్షణా సంఘం చైర్మన్ అజయ్ని ఆదేశించారు. తాము లేకపోతే పార్టీ ఏమవుతుందో అనే ఆలోచన విడిచిపెట్టాలన్నారు ఆయన. ఎవరు లేకపోయినా పార్టీ నడుస్తుందన్నారు. తాను తెగించి వచ్చినట్టుగా సొంత పార్టీ నాయకులకు పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. భవిష్యత్తు గురించి ఆలోచించనన్నారు. క్రమశిక్షణ రాహిత్యంతో తలపోటు తీసుకురావద్దని ఆయన హెచ్చరించారు. అవసరమైతే తన కుటుంబ సభ్యుల్ని కూడా పక్కకు పెట్టేస్తానని ఆయన అన్నారు. తాము లేకపోతే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జనసేన గెలవలేదని అనుకునే వాళ్ళు దయచేసి వెళ్ళిపోవచ్చన్నారు. ఓడిపోతే ఏమవుతుంది అని ఆయన ప్రశ్నించారు. రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. తాను ఈ హెచ్చరికలు ఎందుకు చేస్తున్నానో ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు.